లాగా ఉందిరా. నాకు తెలుసులే, నేను రప్పని వెళ్ళిపోతా. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా చారియట్. హలో గాయ్స్. అర్ధరాత్రి హారర్ సినిమా చూసి సినిమాలో సీన్స్ కంటే నా పక్కనోడే ఎక్కువ భయపెట్టింది. కానీ మంచి అంటే చాలా క్రేజీగా ఉంది అబ్బా సినిమా. మంచి ఎక్స్పీరియన్స్. బాగుంది. కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి. ముసలమ్మ షార్ట్ ఒకటి అది పీక్స్ అసలు. సినిమాలో ఒకటి గమనించారా మీరు? సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ భయపడతాం మమ్మల్ని. ఉన్న అన్ని క్యారెక్టర్ మాక్సిమం అన్ని క్యారెక్టర్లు భయపడుతున్నాయి. అవునవును. అసలు ఇది ఈ ట్విస్ట్ అయితే మామూలుగా లేదా తనిఖీల భరణి గారిది. అసలు చూడగానే నాకు బాగా అనిపించింది. నాకు ఆ స్టోరీ చెప్పిన తర్వాత పట్టుకుని అవుతాడు చూడు. అది మంచి మంచి ఏంటంటే ఒక్కొక్కసారి మనం అని షార్ట్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ 2 hours సినిమా మూలాన్ని కొంచెం లాగ్ లేకుండా నీట్ గా వెళ్ళిపోయింది. ఒక శబదం ఒకటి చేశారు కదా, ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను. అవునవును. 10 నిమిషాల తర్వాత మీకు అంత గ్రిప్పింగ్ లేకపోతే ఇన్వాల్వ్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతున్నారు. క్యూరియాసిటీ త్రూ అవుట్ మూవీ వరకు బాగా క్యారీ చేశారు. అది మనోడి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది కదా. తమిళ యాక్టర్ మనోడు. అదే బాగుంది, భలే చేసాడు అబ్బా. ఏదో సినిమాలో ఇచ్చినట్టుంది. మాస్టర్ లోనే ఎక్కడ ఉంటది. అవునవును కొద్దిగా అంత రియలిస్టిక్ గా ఫేసెస్ ఉంటాయి. అవును. అదొకటి ఆ స్మైల్ ఇస్తాడు చూడు, అది భలే ఉంటది. అది నీకు దయ్యంలోనే బాగా నచ్చిందా? కేరళ రాత్రి అంతా జాగారం అయిపోరాది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలే నేను. హైపరాది కామెడీ భలే ఉంది. ఉన్నంతసేపు కొద్దిగా కామెడీ ఉంది. కొద్దిగా కామెడీ చాలా బాగుంది యాక్చువల్ గా. కానీ నాకు మిరాయి ఇది రిలీజ్ అయింది కదా ఇప్పుడు. అయితే నాకు అనిపించింది అంటే కిష్కింధపురి అంటే హారర్ మూవీ వర్కౌట్ అవుద్దా లేదా అనిపించి ఆ లైన్ లో ఉందా. అంటే నాకు ఈ మూవీ బుక్ చేసిన మిరాయి మీదకే వెళ్తుంది. కానీ మా ప్రీమియర్స్ దొరకడం చూసేయడం అంటే నాకు ప్రీమియర్స్ కూడా ఈజీగా దొరికేసినాయి కదా. తేడాగా ఉంది అనుకున్నా కానీ మూవీ చాలా బాగుంది. ఈజీగా దొరికినాయా? కష్టపడ్డాం బ్రో. ఈ వర్షంలో ఎంత కష్టపడి వచ్చాం. మొన్నేమో భైరవం కదా, దాని నుంచి ట్రాన్సిషన్ మొత్తం మారిపోయింది ఒకసారిగా. మొత్తం లైనప్ అంతా కిష్కింధపురి ఇంకోటి ఏదో అన్నాడు అబ్బా, అది కూడా చాలా బాగుంటది అన్నాడు. హైందవం ఏదో ఒకటి వస్తుందంట, అది కూడా చాలా బాగుంటది అంట మూవీ. మనోడు చెప్పినట్టుగా ఏం మరి అంటే కొంచెం డివోషనల్ అన్నాడు. అది కూడా చాలా బాగుంటది అంట. అంటే మనోడు కొంచెం అంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు అప్పుడు. ఈ కిష్కింధపురి కూడా గురించి కూడా కాన్ఫిడెంట్ గా చెప్పాడు అప్పుడు. తర్వాత హైందవం ఇంకా కాన్ఫిడెంట్ గా చెప్పాడు అనమాట. సో మనోడు ఆ కాన్ఫిడెంట్ బాగుంది. రేయ్ ఏంట్రా నువ్వు అసలే వణికిపోతుంటే నువ్వు ఈ టైంలో. అఖిలేష్ గారు ఇంకొకటి భయపెడుతున్నాడు. అదే కదా దరిద్రం. భయపడాలి. నిన్న టికెట్ తీసిన కాడి నుంచి చెప్తున్నాను కదా, ఆడు లిటరల్ గా టార్చర్ పెడతాడు నన్ను. అయితే అన్నా అవసరమా అన్న వద్దన్నా. అది కాదన్నా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు కాంచన 2 పోయినా, ఆ టైంలో కాంచన 2 పోయినప్పుడు ఒకటేసారి తడిచిపోయింది కొన్ని సీన్లకి. అంటే అప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. దాని తర్వాత ఇప్పుడు ఇది. సెకండ్ షో చూసారు అప్పుడు కూడా? పోయిందంట. అప్పుడు భయపడలేదు, ఆ భయం ఇప్పుడు వచ్చింది బయటికి. గర్ల్ ఫ్రెండ్ పేరే కాంచన అంటారు. కానీ ఈ సినిమా థియేటర్ లో చూడాలి. చూస్తే ఎఫెక్ట్ ఉండదు. మళ్ళీ ఆ షార్ట్ ఎందుకు అర్థం కాదు. సడన్ గా ఇచ్చి ఆ షార్ట్ ఎత్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. లాస్ట్ లో అర్థమైంది ఆ షార్ట్ ఏంటంటే. అదే కదా, డాట్స్ కనెక్ట్ చేయడం భలే చేసాడు. అదే స్క్రీన్ ప్లే గేమ్. అదే స్క్రీన్ ప్లే బాగా చేశాడు. చాలా బాగా చేశాడు. మంచి గ్రిప్పింగ్ గా, అందుకే అంత కాన్ఫిడెంట్ గా. ట్విస్ట్ లో అయితే చాలా ట్విస్ట్ ఉన్నాయి సినిమాలో. మనం అనుకున్నది ఏది నిజం కాదు దాంట్లో. అంతా చాలా బాగున్నాయి అబ్బా. అంటే చాలా బాగుంది సినిమా అయితే. నిజంగా ఓవరాల్ గా బాగుంది. అంటే మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసే టైంకి అన్ఎక్స్పెక్టెడ్ గా వేరే జరిగింది. అది చాలా బాగా అనిపించింది. సినిమా అంతా ఓవరాల్ అలాగే ఉంది యాక్చువల్ గా. చాలా మంచి గ్రిప్పింగ్ గా ఉంది. అంటే జనరల్ గా హారర్ మూవీస్ ఏంటంటే స్క్రీన్ ప్లే కొద్దిగా ఐడియా వస్తా ఉంటుంది. నెక్స్ట్ షాట్ ఇది, నెక్స్ట్ వెళ్ళి చెయ్యేస్తాడు, లేకపోతే వెనకాల దెయ్యం వస్తుంది, ఇలాంటివి ఉంటాయి కదా. అంత ప్రెడిక్టబుల్ గా లేదు ఇది. అవును. డైరెక్టర్ కౌశిక్ బాగా మంచి ఎఫర్ట్స్ పెట్టాడు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా. స్టోరీ చాలా బాగా రాశారు. ట్విస్ట్లు బాగా రాశారు స్టోరీలో. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ట్విస్ట్లు బాగున్నాయి.
అండ్ ఆల్సో మ్యూజిక్ కూడా చేతన్ భరద్వాజ్ మంచిగా అంటే ఎక్కడ మనకి ఎక్స్ట్రా అనిపించలేదు, ఎక్కడ కావాలో అక్కడ. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంది, చాలా బాగుంది సినిమా. Yeah. మనకి మంచి మెమరబుల్ ఇది. ఈడు ఫస్ట్ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్ అంట హర్రర్. ఈడేమో నన్ను నుంచి భయపడిపోతున్నాడు టికెట్ కాడి నుంచి అన్నా అన్నా అని. Stay tuned and subscribe to Cinema Chariot. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫాలో కూడా చేయండి.